బిందు పథం 5వ భాగం. 4వ భాగంలో బిందు గర్భవతి అని తెలుసుకున్న శ్యామ్ అపోహతో ఆమెకు దూరమవుతాడు. ఇక కమల తనకు శ్యామ్ని వదిలేయమని బిందు కాళ్ళ మీద పడుతుంది. దాంతో బిందు జాలితో లెటర్ రాసిపెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కథ కొనసాగుతుంది. శ్యామ్ ఉత్సాహంగా ఇంటికొచ్చాడు. బిందు ఉంటుందని స్వీట్లు కూరగాయలు తెచ్చాడు. పాకుతూ వచ్చిన నానిని ఎత్తుకుని ముద్దు పెట్టుకున్నాడు. కాఫీ తీసుకోండి. కమల కాఫీ గ్లాస్ తెచ్చింది. హిమబిందు లేదా? అతని ప్రశ్నకి కమల మనసు బగ్గున మండిపోయింది. వాళ్ళ ఊరు వెళ్ళింది అన్నది కసిగా. ఊరెళ్ళిందా? అపనమ్మకంగా చూశాడు. అవునరా, ఎంత ఉండమన్నా పని ఉందంటూ వెళ్ళిపోయింది. గోపమ్మ చెప్పాక నమ్మక తప్పలేదు. అదేం ఏదో మాట్లాడాలని అన్నది, ఉంటుందనుకున్నాడు. తను చెప్పి వెళ్ళలేదురా. కమల ఏదో చీటీ ఇచ్చింది కదే, గోపమ్మ గుర్తు చేసింది. కమల ఇష్టంగా ముఖం మార్చుకుని వెళ్ళి చీటీ తెచ్చి ఇచ్చింది. అది చదివిన శ్యామ్ మాట రానట్టు ఉండిపోయాడు. అనాథాన్ని చేరదీసి జాలితో కమలను చూస్తే వివాహం చేసుకుంటానని ఊహించే సంకుచితురాలా? అతను చరచరా బయటకు వెళ్ళి డాక్టర్ గారింటి నుండి ఫోన్ చేశాడు. అర్జెంట్ కాల్ బుక్ చేశాడు. మీరు వెళ్ళండి సార్, కాల్ రాగానే పిలిపిస్తాను, డాక్టర్ రంజన్ చెప్పాడు. నిరాశగా నిస్పృహగా తిరిగొచ్చాడు. తను పునః సమావేశాన్ని ఎంత మధురంగా ఊహించుకుని వచ్చాడు. ఇంటికి వచ్చి స్నానం చేసి భోజనం అయిందనిపించాడు. పైకి వెళ్ళి తన మంచం మీద నడుం వాల్చాడు. ఆ రాత్రి ఫోన్ కనెక్షన్ దొరకలేదు. మర్నాడు ఆఫీస్కు వచ్చి చేశాడు. పాండిచ్చేరి వెళ్ళిందండి, రాగానే ఫోన్ చేయమంటాను అన్నారెవరో అపరిచితులు. అతను యాంత్రికంగా ఫోన్ పెట్టేశాడు. తనతో అంత ఉత్సాహంగా మాట్లాడిన మనిషి దేశాలు పట్టిపోవటానికి కారణం ఏమై ఉంటుంది? తల పగిలిపోతుందేమో అనిపించింది. అక్కడ ఉండలేక ఇంటికొచ్చాడు. త్వరగా వస్తానని మాట మాత్రమైనా చెప్పలేదేం బావా? హుషారుగా ఉత్సాహంగా అడిగింది కమల. అతను కమలని అనుమానంగా చూశాడు. ఆమె వంటింట్లోకి వెళ్ళింది. ఆమె వెనక తను వెళ్ళాడు. కమల, నాకు పలహారం కాదు, ఒక ప్రశ్నకు జవాబు కావాలి. ఏమిటి? హిమబిందు రాసిన ఉత్తరం చదివావా? లేదు. కాదు, చదివాను అన్నది తడబడిపోతూ. ఆమెకేం చెప్పావు? అతని మాటల్లోని తీక్షణతకి అదిరిపోయింది కమల. బేలగా చూసింది. నిజం చెప్పు కమల, మా జీవితం దాగుడుమూతలాటైంది అన్నాడు. ఈసారి బ్రతిమలాడినట్టుందా గొంతు. మనిద్దరి పెళ్ళని నువ్వు చెప్పావా? అన్నది ఇబ్బందిగా. కమల, నిన్న ఆ దృష్టితో ఎప్పుడైనా చూశానా? కమల బావురుమన్నది. ఎందుకు ఆ ఏడ్పు? గద్దించాడు. క్షమించు బావా, క్షమించు. ముఖం పైటలో దాచుకుంది. నేను నీకేం అపకారం చేశాను కమల? మీరు చెయ్యలేదు బావా, నాకు నేనే చేసుకున్నాను. భయం వల్ల హిమబిందు గారికి మన వివాహం నిశ్చయమైందని చెప్పాను. భయమా? భయం దేనికి? ఆమె గోడవైపు తిరిగింది. భయం దేనికి చెప్పు కమల. ఆమె జవాబు చెప్పలేదు. శ్యామ్ వెళ్ళి ఆమె భుజాలు పట్టి ఇటు తిప్పాడు. ఆమె ఏడుస్తోంది. అతను సూటిగా చూశాడు. బావా, మరే మీరు లేనప్పుడు ఆ పక్కింటి బాలాజీ వచ్చేవాడు. అతను అది కాదు, నెల తప్పొచ్చన్నాడు అన్నది వెక్కుతూ. శ్యామ్కి అర్థమైంది. బాలాజీతో స్వేచ్ఛగా తిరిగిందన్నమాట. తను ఆఫీస్కు వెళ్తే తల్లి మంచంలో నుండి లేవలేదు. ఆ అవకాశం వినియోగించుకున్నాడన్నమాట బాలాజీ. ఎంత పనిచేశావు కమల. పెళ్లి కాకుండా తల్లివైతే లోకం హర్షిస్తుందా అన్నాడు బాధగా. బిందు ననవేం, ఆమె డబ్బు కల స్త్రీ కదూ? కమల ప్రశ్నకు బిత్తరపోయాడు. అతని హృదయం గిలగిలలాడింది. హిమబిందు తనకో దారి చూపిన మహనీయురాలు. ఆమెపై ఈగవాలినా సహించలేడు. పొరబడ్డావు కమల, ఆమెను నేను వివాహం చేసుకున్నాను. అబద్ధం అని అరవబోయింది. అభ్రమణిలా ఉన్న అతని ముఖం చూసి మౌనంగా ఉండిపోయింది. దిక్కుతోచని వాడిలా 5-6 నిమిషాలు పచారు చేసి డాక్టర్ రంజిత్ని కలుసుకున్నాడు. రంజిత్కి కబురు చేశాడు. రంజిత్ రాగానే కంగారుగా కమల గర్భవతా కాదా చూడమన్నాడు. అతను 2 నిమిషాలు ఆమెను ప్రశ్నించి తల పంకించాడు. భయపడవలసిందేమీ లేదు, ఇంకా 22 రోజులట, మాత్రలు ఇస్తాను అన్నాడు. అదేదో చూడండి అన్నాడు విసుగ్గా. కుటుంబ నియంత్రణ సాధనాలు ఎన్నో ఉండగా ఇలాంటి చిక్కుల్లో ఎందుకు పడ్డారు శ్యామ్? అతను తన బ్యాగ్ సర్దుకుంటూ అన్నాడు. శ్యామ్ దెబ్బతిన్నట్టు చూశాడు. కమల తలదించుకుంది. సరే వస్తాను. రంజిత్ టాబ్లెట్లు పెట్టి వెళ్ళిపోయాడు. శ్యామ్ ముఖాన పట్టిన చెమట తుడుచుకున్నాడు. వివాహ విషయం అడిగావా? ముందు అతనే చేసుకుంటానన్నాడు. ఇప్పుడు అడిగితే నాతోనే ఇంత విచ్చలవిడిగా తిరిగిందానవు. మీ బావతో ఎంత స్వతంత్రంగా తిరిగావో. అతన్నే త్వరగా చేసుకో, గర్భిణీ వస్తే కష్టమన్నాడు అన్నది మెల్లగా. ఎంత అనాలోచితంగా వయసులో ఉన్న అమ్మాయిని తెచ్చిపెట్టుకున్నాడు ఇంట్లో. ఈ గండం గడిచేదలా. బట్టలు మార్చుకుని కుటుంబరావు ఇంటికి వెళ్ళాడు.
లడ్డూలకు వస్తానన్నావు, ఇప్పుడు తీరిందా? చెల్లాయమ్మ ఆహ్వానించింది. బాబాయ్ లేరా పిన్ని? ఉన్నాడు. మరో గంటలో పార్వతి దాని భర్త కూడా వస్తారు. ఆమె గోడకు ఆంచిపెట్టిన ఇనప కుర్చీ వాల్చింది. శ్యామ్ కూర్చున్నాడు. బాలాజీ ఏదో పని ఉన్నట్టు బయటికి పోబోయాడు. బాలాజీ ఇలా రా, నాన్న లేరా? శ్యామ్ పిలిచాడు. తప్పదన్నట్టు అక్కడే ఉన్న సగం బియ్యం సంచిపై కూర్చున్నాడు. ఏం బాబు? కుటుంబరావు వచ్చాడు. అతనికి భయంగా ఉంది. ఆ 2000 గురించి అడుగుతాడేమోనని. రండి బాబాయ్, పార్వతి పెళ్ళి అయిపోయింది కదా, మరి బాలాజీ వివాహం చెయ్యరా? శాంతంగా అడిగాడు. వీడిని ఒక్కడిని పోషించడం కాక వాడి పెళ్ళాన్ని ఎక్కడ పోషిస్తాను బాబు అన్నాడు తిరస్కారంగా కొడుకు వైపు చూస్తూ. నాకు పెళ్లి కావాలని ఏడవటం లేదు. బాలాజీ లేవబోయాడు. తొందర కూడదు బాలాజీ, కూర్చో అన్నాడు శ్యామ్. శాంతంగా చెప్పినా ఆజ్ఞాపించినట్టే ఉందా కంఠం. ఏం బాబాయ్ మాటలకేంలే బాబు, ఎక్కడైనా పనిమంతురాలు బుద్ధిమంతురాలైన పిల్ల ఉంటే చూడు, శాంతమ్మ అన్నది. చూడు బాబు చూడు, ఈ ఇంట్లో అత్త కోడళ్ళ ఆరడి ఒక్కటే తక్కువ ఉంది, వెటకారం చేశాడు కుటుంబరావు. ఆరడులు గారుడులు మన మధ్యతరగతి కుటుంబాల హక్కులు బాబాయ్. మా కమలను చూశారుగా, బాలాజీ ప్రేమించాడు, పెళ్లి చేసుకోవటానికి జంకుతున్నాడు అన్నాడు క్రీగంట బాలాజీ ముఖం చూస్తూ. నేను నేను అంటూ లేచాడు బాలాజీ. నువ్వు తప్పించుకోవటానికి తెలుగు సినిమా కాదు తమ్ముడు. ఆ అమ్మాయితో శారీరక సంబంధం పెట్టుకుని కాదంటే ఎవరు ఊరుకుంటారు? తీక్షణంగా అన్నాడు. అవునరా త్రాష్టుడా? కుటుంబరావు ఇంతెత్తున లేచాడు. శాంతించండి బాబాయ్. శ్యామ్ అతని చేయి పట్టుకున్నాడు. చూడు బాలాజీ, నువ్వు ఆ అమ్మాయితో తిరుగుతుంటే ప్రేమికులు అనుకున్నాను. ప్రేమ నీ వంతు, పెండ్లి నా వంతు అంటావనుకోలేదు. బాలాజీ రోషంగా చూశాడు. నువ్వంటే తప్పులేదా? నేనెవరిని అన్నాను? తెల్లబోయినట్టు చూశాడు. ఆ బిందును మోసం చేయలేదా? ఆమె గర్భవతి అనగానే తెలియదని బొంకావు. ఆమె అందరితో పరువుకు నీ పేరు చెప్పినా నువ్వు మా పిన్ని కాదని బుకాయించటం లేదా? బాలాజీ కాదంటావు. ఆమె అమాయకంగా నిన్ను నమ్మింది. నువ్వేం చేసినా భార్య పోయిన దుఃఖంలో మతిపోయిందని ఊరుకుంది. పోనీ ఆ సమయంలో నువ్వే ఇంట్లో ఉన్నావు కదా, మరెవరైనా వచ్చింది గుర్తుందా? ఏందిరా మాలా ఎగురుతున్నావు? ఆ పిల్లను నీ నుండి కాపాడాడని ఎంత మాట పడితే అంత మాట అంటావా? కుటుంబరావు కోపంగా చూశాడు. నేను జూదరినే, తిరుగుబోతునే, కానీ మనిషిని. ఆమెను అందరూ స్వార్థానికి ఉపయోగించుకున్నారు. పార్వతి పెళ్లిలో నేను అమానుషంగా అవమానించాను. ఆమె చూసిన చూపులు, ఓహ్! బాలాజీ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. శ్యామ్ 2 నిమిషాలు మౌనంగా ఉన్నా ఇనుము వేడిగా ఉన్నప్పుడే సాగదీయాలన్న తత్వం కలవాడు. చూడు బాలాజీ, అదే స్థితి కమలకు కలగనీయకు. హిమబిందు పట్ల నా ప్రవర్తనకు మరోసారి జవాబు చెప్తాను అన్నాడు. ఏదో బయట అప్పుల వరకైనా కట్నం లాగుదామని అనుకున్నాను బాబు, కుటుంబరావు అన్నాడు. ఎంతో చెప్పండి బాబాయ్, వాడు అంగీకరిస్తే నేనిస్తాను అన్నాడు. బాలాజీ మౌనంగా ఉండిపోయాడు. మీ నోటితో ఎంతో ఇంత అని చెప్పండి బాబాయ్. మన అవసరాలు చూడాలని వచ్చిన అమ్మాయి అన్యాయం కాకూడదు అన్నాడు. కుటుంబరావు 5,000 అడిగాడు. సంతోషంగా అంగీకరించాడు. చాలా సంతోషం బాబాయ్, ముహూర్తం మీరే పెట్టించి చెప్పండి అన్నాడు. నీ కడుపు చల్లగా ఉండని నాయనా. పార్వతి లేను ఇల్లు బోసిగా ఉందనుకున్నాం. నీ చలువ వల్ల కోడలొస్తుంది అన్నది కాంతమ్మ. ఆ చుట్టుపక్కల బాలాజీ గుణగణాలను గోరంతలు కొండంతలుగా చేసి ప్రచారం చేశారు. బుద్ధి ఉన్నవాడెవడు పిల్లనివ్వడు అనుకుంటే 5,000 కట్నంతో కోడలొస్తే సంతోషం కాదు? ఒక బరువు దింపుకొని మరో బరువు నెత్తిన వేసుకుని వచ్చాడు శ్యామ్. అతని మనసంతా బాలాజీ అన్న మాటల మీదే ఉంది. నిజమే, తను బిందు తప్ప ఆ ఇంట్లో ఎవరున్నారు ఆ సమయాన? అదెలా సాధ్యం? ఎక్కడికి వెళ్ళావు శ్యామ్? ఆ కమల ఎందుకో అలిగి కూర్చుంది. ఉలకదు పలకదు. పాలు కాయబోయి అక్కడే పడితే నిప్పుతో చెలగాటం. వీడు ఆకలి అయితే 60 గొంతులు అరువు తెచ్చుకుంటాడు. అరటిపండు తినిపిస్తూ అంది మనవడిని. నేను కాచుకొస్తానమ్మా. అతను స్టవ్ అంటిస్తుంటే విసుగ్గా లాక్కుంది కమల. బాలాజీ నిన్ను చేసుకోవటానికి అంగీకరించాడు అన్నాడు. ఆమె స్టవ్ వెలిగించింది. అతనొచ్చి కమల వివాహ విషయం చెప్పాడు. నీకు మతిపోయిందిరా, 5,000 కట్నమిస్తే ఎంత లేదన్నా మరో 5,000 కాదు. కానీ అమ్మా, మనకు ఆడపిల్ల ఉంటే ఖర్చు పెట్టుకోమా? ఆ పిల్లను మన ఇంట్లో ఉంచుకున్నప్పుడే ఆలోచించాల్సింది అన్నాడు. జరిగిన విషయాలు క్లుప్తంగా తల్లితో చెప్పాడు. అదా సంగతి. 2-3 సార్లు వాడి గొంతు వినిపించింది. ఆమె తల పంకించింది. నానీకి పాలు, శ్యామ్కి కాఫీ తెచ్చిచ్చింది. కాఫీ తాగి బయటికి వెళ్ళాడు శ్యామ్. రంజన్ దగ్గర నుండి ట్రంకాల్ బుక్ చేశాడు. 2 గంటల తర్వాత ఫోన్ కలిసిన బిందు లేదని సమాధానం వచ్చింది. నిరాశగా నిస్పృహతో ఇంటికొచ్చేశాడు. నిరంతరం ఆలోచన, ప్రయాణం వల్ల బిందు శారీరకంగా మానసికంగా అలసిపోయింది. బుగ్గలు పాలిపోయాయి. కళ్ళల్లో కాంతి నశించింది. ఆమెకిప్పుడు ఒకటే బెంగగా ఉంది. తన బిడ్డ పెద్దయితే తండ్రిని చూపమంటే ఏం చెయ్యాలి?
శ్యామ్ని గురించి ఆలోచించటం మానివేసింది. బిందు, ఇలా కుమిలిపోవటం ఏం బాగాలేదు. రవీంద్ర భారతిలో డ్రామా ఉంది, వస్తావా? కుమార్ అడిగాడు. నాకు ఎక్కడికి రావాలని లేదు అంకుల్ అన్నది నిర్లిప్తంగా. అతను కూర్చుని టీవీ తిప్పాడు. చిన్న నాటికొస్తోంది. తల్లి కూతుర్ల వాదం వినిపించింది. నిన్ను ఎందుకు పెంచానో నీకో కూతురు పుడితే తెలుస్తుంది పాప. తల్లి విలవిలలాడిపోతోంది. నిజంగా నాకో కూతురే పుడితే ఈ సమాజంలోని కుళ్ళును అర్థం చేసుకున్న తల్లిగా దానికింత విషమిస్తాను. రోజు ఈటల్లాంటి మాటలతో కొంత చచ్చే బదులు ఒక్కసారి చంపేస్తాను అరిచింది కూతురు. బిందు లేచి టీవీ కట్టేసింది. కుమార్ ఆశ్చర్యంగా చూశాడు. ఆమెను అర్థం చేసుకోవాలని ప్రయత్నించాడు. తనకు కొడుకు పుట్టకూడదా? కొంతలో కొంత నయం. మగాడిని సంఘంలో అవమానపరిచినా తట్టుకోగలడు. తన సంతానం పెరిగి పెద్దయ్యేసరికి ఈ పరిస్థితులు మారిపోవా? రాతల్లి భోజనం చేద్దువో? సుబ్బమ్మ పిలిచింది. కుమార్తో కలిసి భోజనం చేసింది. ఆహారం అంతా ఏమైపోయిందో గాని బిందు నీరసించిపోతోంది. అమ్మ, శ్యాంబాబు 2 సార్లు ఫోన్ చేశారు. ఒకసారి మనిషిని పంపాడు అన్నది ఆ విషయానికి ప్రాముఖ్యం ఇవ్వనట్టు. ఆమె లేచి పైకి వెళ్ళిపోయింది. నెలలు నిండిన కొద్దీ నీరసించిపోతోంది అని సుబ్బమ్మ గొణుక్కోవటం వినిపించింది. ఓ నిద్ర మాత్రం వేసుకుని పడుకుంది. మర్నాడు ఉదయమే ప్రసాద్ వచ్చాడు. ఇప్పుడు భయం పోయి నిర్భయంగా అతని వంక చూడగలుగుతోంది బిందు. బిందు, డెలివరీ కాగానే నువ్వు డెసిషన్కి రావాలమ్మా. కృంగి కృషించిపోవటానికి కాదు జీవితం. ఏం చేయాలి నాన్న? నీ బిడ్డతో స్టేట్స్కి వెళ్ళి ఈ వాతావరణానికి దూరంగా చదువుకో, లేదా బేబీ బాధ్యత నాకు అప్పగించి నువ్వు వివాహం చేసుకోవాలి. నాన్న దెబ్బతిన్నట్టు చూసింది. అవునమ్మా, జీవితం ఎదురు దెబ్బలు తగిలినప్పుడు తట్టుకోవాలి. నాకు ధైర్యం చెప్పేవాళ్ళు లేక పిరికిగా మీ అమ్మను దూరం చేసుకున్నాను. అతను మరొక అమ్మాయికి మాటిచ్చాడని నువ్వు చెప్పదలిచిన మాట చెప్పకుండా వచ్చేశావు. అది మర్చిపో అన్నాడు ప్రశాంతంగా. అది సాధ్యమా నాన్న? ప్రతి క్షణం తను బ్రతుకు కోసం పోరాడాలి. ప్రతి నిమిషం అజ్ఞానంతో తోటివారు చేసే అవహేళనను భరించాలి. పుట్టాడు జాలితో దిగులుతో ఆమె మనసు ఆర్ద్రమైపోయింది. నీ మనసు ప్రశాంతంగా ఉంటేనే నీ బిడ్డ బాగుంటాడు తల్లి అన్న సుబ్బమ్మ మాటలు గుర్తుకు తెచ్చుకొని ప్రశాంతంగా ఉండాలనే ప్రయత్నిస్తోంది. వారం రోజులు గడిచాయి. ఆమె గర్భంలోని కదలికలు వింత అనుభూతిని కలగజేస్తున్నాయి. ఆ రోజు ప్రసాద్ ఉదయమే వచ్చాడు. కాఫీ ఇచ్చింది బిందు. కాసేపు ఇద్దరు పిచ్చాపాటి మాట్లాడుకున్నారు. అతను ఉత్తరం తీసి ఆమెకిచ్చాడు. ఏమిటి నాన్న ఇది? అందుకుంటూ అంది. చదువు అన్నాడు. ఆమె అతనికిచ్చి వేసింది. విషయం చెప్పండి నాన్న, మీ మాటల పట్ల పరిపూర్ణ విశ్వాసం ఉంది అన్నది. ఆకాశం మేఘావృతమై వర్షించటానికి సిద్ధంగా ఉంది. పిసరంత గాలి లేక ఉక్కిరి బిక్కిరిగా ఉంది. ఆమె లేచి ఫ్యాన్ వేసింది. మన బంధువుల అబ్బాయి జెనెటిక్స్లో చేరి ఎంఎస్సీ చేశాడు. రీసెర్చ్ చేస్తున్నాడు. సెప్టెంబర్లో వచ్చి వివాహం చేసుకుని వెళ్ళాలని అనుకుంటున్నాడు. నీ విషయం రాశాను. చినుకులు ప్రారంభమయ్యాయి. ఊపిరి బిగబట్టి వింటోందామె. అతను చాలా మంచివాడు. సమస్యను అన్ని కోణాల నుండి ఆలోచించగల సమర్థుడు అన్నాడు. ఆమె మాట్లాడక ఎదురుగా వచ్చే తుంపర్లను చూసి లేచి కిటికీలు వేసింది. అతను బిడ్డకు ఆశ్రయం ఇస్తానన్నాడమ్మా. నేను బ్రతికినంతకాలం అశాంతిగానే బ్రతికాను. చివరి రోజుల్లోనైనా ప్రశాంతంగా పోదామని ఉంది. అతని గొంతులోని గంభీరత మాయమై దీనత్వం చోటు చేసుకుంది. చేతిలోని క్యారవాన్ పేజీలు తిరిగేస్తూ కూర్చుంది బిందు. కాలంతో పాటు సాంఘిక విలువలు మారుతున్నాయమ్మా. వాటి దృష్ట్యా నీ వివాహం తప్పు పొరపాటు కానే కాదు. జీవితాంతం కృంగి కృషించిపోవాల్సిన అవసరం లేదు అన్నాడు నచ్చచెప్తున్నట్టు. ఆమె పుస్తకం మూసి తండ్రి చూపులతో చూపులు కలిపింది. ఒక్కసారి అనిల్ ఆర్ద్రర్ ఉత్తరం చూడమ్మా. అతనెంత ఉదాత్తుడో తెలుస్తుంది అర్థించాడు. మీ మాటలపై నమ్మకం ఉంది నాన్న. థ్యాంక్స్. నా బాధను అర్థం చేసుకో తల్లి. మనిషికి ఒంటరితనం లాంటి శిక్ష మరొకటి లేదమ్మా. నేను చవి చూసిన ఆ నరకం నువ్వు చూడరాదు తల్లి అన్నాడు. నాకు ఆలోచించడానికి కాస్త టైం ఇవ్వు నాన్న. గుడ్, ఆలోచిస్తానన్నావు, అదే చాలు అన్నాడు. ఇద్దరూ చాలాసేపు కూర్చున్నారు అలాగే. తల్లి అనుభవించిన ఒంటరితనం, ఆ ఆరాటం తను పసిపిల్లగా ఉండి చూసింది. తను శ్యామ్ సుందర్ని మామూలు మనిషిని చెయ్యాలనుకుంది, చేసింది. అతను అపస్మారకంలో చేసిన ఏ చర్యకు తను అర్థం వెతకలేదు. వెతికినా లాభం లేదు. మనిషికి శరీరమే ముఖ్యం కాదు కదా, దానికి అతీతమైన మనసు ఒకటి ఉంది. ఇంతమందిని చూసినా స్పందించిన హృదయం శ్యామ్ సుందర్ని చూడగానే చిత్రంగా స్పందిస్తుంది. అతని సమక్షంలో గంటలు గంటలు గడిపినా విసుగురాదు. అతను పరాయివాడు, అతని గురించి ఆలోచించకూడదు. ఈ హార్లిక్స్ తీసుకోమ్మా. ముఖం చూడు, పీక్కుపోయింది. 9 నిండాయి అనుకుంటాను. సుబ్బమ్మ చెంపలు నిమిరింది. హార్లిక్స్ తాగింది. ఒకసారి చెకప్కి వెళ్దాం సుబ్బమ్మ అన్నది. సాయంత్రం వెళ్దాం తల్లి.
చెల్లయ్యమ్మకు ఉత్తరం రాయమ్మా అన్నది. బిందును చూస్తే శరీరంలోని రక్తమంతా పిండేసినట్టు కనిపిస్తోంది. ఇన్నాళ్లైంది, రావాలని ఆమెకు లేకపోతే మనమెందుకు పిలవాలి అన్నది బిందు. ఆమెకు మనుషుల తత్వాలు బాగా అర్థమయ్యాయి. స్వార్థం తప్ప మరేం లేని ఈ సమాజంలో తను ఒంటరిగా ఉండలేదు. తనకు రక్షగా ఎవరో, అనిల్, సునీల్ ఎవరైనా సరే ఉండాలి అనుకుంది. సాయంత్రం తండ్రి రాగానే తన నిర్ణయం చెప్పింది. ఓ స్వీట్, అతను ఆమె నుదుటిపై ముద్దు పెట్టుకున్నాడు. అనిల్కి నువ్వే ఉత్తరం రాయమ్మా. మీరే రాయండి నాన్న. అతని ఉత్తరం చదవలేదా? నువ్వు స్నేహపూర్వకంగా ఉత్తరం రాస్తే అంగీకరించినట్టేనట అన్నాడు. మంచిది నాన్న అన్నది తల వంచుకొని. అతను ఒక ఫోటో తీసి చూపాడు. ఫోటోలో మనిషి అందంగానే కనిపించాడు. పెదవులే కాస్త లావనిపించాయి. పెళ్ళిళ్ళు ఎన్నో రకాలుగా జరుగుతాయి. కొన్ని కేవలం అందచందాలకే ప్రాముఖ్యమిస్తారు. మరికొన్ని యాంత్రికంగా సమాజం కోసం జరుగుతాయి. అవి పరస్పర అవగాహనతో తోడు కోసం జరుగుతున్న వివాహం. ఆమెను ఆలోచనలో కూడా తప్పించాలని ప్రసాద్ అడిగాడు. లేడీ డాక్టర్ ఏమంది తల్లి? వారం రోజుల్లో డెలివరీ అవుతుందని చెప్పింది నాన్న అన్నది. ఆ రాత్రి అక్కడే భోజనం చేసి వెళ్ళిపోయాడు ప్రసాద్. రాత్రి కూర్చొని అనిల్కి ఉత్తరం రాయాలంటే రాయలేకపోయింది. ఆ రాత్రంతా కాగితాలు చింపివేసిన మీదట 4 వాక్యాలు రాసింది. డియర్ అనిల్, మీ సహృదయతకు సంతోషిస్తున్నాను. మిగతాది సముఖంలో మాట్లాడుకుందాం. త్వరలో వస్తారని ఆశిస్తాను అని కవర్లో పెట్టి నిద్రపోయింది. మర్నాడు ఉత్తరం సుబ్బమ్మకు పోస్ట్ చేయమని ఇచ్చింది. ఆమెకు తను శ్యామ్కు రాసి సగంలో వదిలేసిన ఉత్తరం గుర్తుకొచ్చింది. ఆ రోజు కలం ఆగకుండా పరిగెత్తింది. ఈరోజు ఏమైంది? ఎంత ప్రయత్నించినా 4 వాక్యాలు రాయలేకపోయింది. నిట్టూర్చింది. ఈ పూట నుండి, ఈ క్షణం నుండి శ్యామ్ తలుపులను సమాధి చెయ్యాలి. అవును, అతను పరాయివాడు. తను మరొకరికి అంకితం అవుతుంది. సంసారంలో ఎన్ని కలతలైనా ఉండొచ్చు, కానీ కల్మషాలు ఉండరాదు. అది అసహ్యకరమైన విషయం. మతిలేని కాపురం నయం గాని శృతిలేని కాపురం చెయ్యొద్దన్నారు. అనిల్ది ఈ విషయంలో పొరపాటేముంది? తను ఆరాధించిన పురుషుడిని వద్దన్నాడా? ఒక పురుషుడిని ఆరాధిస్తూ మరొక పురుషుడితో కాపురం చేస్తూ అది ప్రగతి అని అనుకుని ఆత్మవంచన చేసుకోలేదు. అభిప్రాయాలు అన్యోన్యత లేనప్పుడు ఆ కాపురం వదులుకోవటం ఉత్తమం. కాస్త తేలికగా కొత్త జీవితం ప్రారంభించాలనుకుంది. ఆ రోజు ఇంట్లో వస్తువులను సర్ది ఫ్లవర్ వాజులను దులిపి ఉపహారం తీసుకుని తలారా స్నానం చేసింది. తన గదిలో బల్ల మీదున్న ఫోటో తీసివేయాలనుకుని వెళ్ళింది. అమ్మా, ట్రంకాల్ సుబ్బమ్మ పిలిచింది. బిందు ఫోటో అక్కడే వదిలొచ్చింది. ఎవరు? చెప్పటం లేదమ్మా అన్నది. ఫోన్ అందుకోగానే ఆమెకు చిరపరిచితమైన కంఠం అత్యంత ఆప్యాయంగా వినిపించింది. హిమా, హిమా నువ్వేనా? నీ ఆరోగ్యం ఎలా ఉంది? అతను ఆమె ఆశకు లోను కాకూడదని నిశ్చయించుకుంది. టపీమని ఫోన్ పెట్టేసింది. క్రింది పదివి పంటి కింద నలిగిపోయింది. సుబ్బమ్మ, ట్రంకాలొస్తే లేనని పెట్టేయి అని పైకి వెళ్ళింది. నిశ్చలంగా మారబోతున్న మానసిక సరోవరంలో రాయి పడింది. అల్లకల్లోలం, ఊహించలేని మార్పు. కళ్ళు మూసుకుని పైన డ్రాయింగ్ రూమ్లో సోఫాలో పడిపోయింది. నాకు శ్యామ్ను మర్చిపోయే శక్తి కావాలని ఆమె హృదయం ఆక్రోశించింది. అమ్మా, పోస్ట్. గోవిందు వచ్చాడు. చేయి చాపి ఉత్తరాలు అందుకున్నది. ఏమిటి గోవిందు అని అడిగింది. అతను అవసరమైతే తప్ప పైకి రాడు. ఓ 200 రూపాయలు అడ్వాన్స్ కావాలమ్మా అన్నాడు. డ్రాయర్ లాగి 2 నోట్లు తీసిచ్చింది. ఆ బల్ల మీద నోట్బుక్ ఉంది. నీ పేర ఖర్చురాయి అన్నది. గోవిందు రాసి వెళ్ళిపోయాడు. పక్కింటి వాళ్ళు పాత గ్రామ్ఫోన్ రికార్డు వేశారు. గోలగా వినిపిస్తోంది. ఏ నిమిషానికి ఏమి జరుగునో అని పాట వినిపిస్తే వెధవ వేదాంతం అనుకుంది. తన ముందున్న టపా చూసింది. 4 మూలలా కుంకుమంటించిన శుభలేఖ ఆదుర్దాగా తీసుకుంది. ఫ్రమ్ అడ్రస్ చూసి క్షణం ఆగింది. ఆమె గుండె వేగంగా కొట్టుకుంది. మర్చిపోవాలి అనుకుని ఉత్తరం విప్పింది. వధూవరుల పేర్లు చూసి నిటారుగా అయింది. ఆమె కళ్ళు అక్షరాల వెంట పరిగెత్తాయి. చిరంజీవి సౌభాగ్యవతి కమలను చిరంజీవి బాలాజీకిచ్చి ఆమె ఆ షాక్కి తట్టుకోలేనట్లు వెనక్కి వాలిపోయింది. డాక్టర్ చంద్రశేఖరం గారు వచ్చారని చెప్పపోయిన సుబ్బమ్మ పరుగున వచ్చి బిందుని పట్టుకుంది. శ్యామ్ సుందర్ ఏ చిన్న చప్పుడైనా బిందు కారే అనుకుని తొంగి చూస్తున్నాడు. 99 వంతుల ఆశ ఉన్న 1 వంతు నిరాశ కూడా చోటు చేసుకుంది. నిండు చూలాలు. పరిస్థితి ఏమిటో? తనతో మాట్లాడటానికి నిరాకరించేంత తప్పేం చేశాడు తను? శ్యాంబాబు, నీకు నమస్కరించాలట వధూవరులు. ఎవరో పిలిస్తే లోపలికి వెళ్ళాడు. బాలాజీ చేయి పట్టుకుని నిల్చుంది కమల. వాళ్ళిద్దరూ నమస్కరించారు. తల మీద చేతిలో ఉన్న అక్షింతలు వేశాడు. తను వెళ్ళినా హిమవిందు మాట్లాడకపోతే తన ఆవేదనంతా ఉత్తరం ద్వారా తెలపాలి. అదే మిగిలిన ఒక్క మార్గం. వధూవరులు లోపలికి వెళ్ళారు. అక్క,
తల భారంగా ఉంది. మీ అందరి భోజనాలు అయ్యాక పిలువు అని రమాదేవికి చెప్పి పైకి వెళ్ళాడు. లెటర్ ప్యాడ్ దుమ్ము దులిపి కవర్ ఎత్తాడు. ముత్యాల వంటి అక్షరాలు ముద్దుగా ఉన్నాయి. సంబోధన వంక సంభ్రమంగా కళ్ళు పెద్దవి చేసి చూశాడు. నా శ్యామ్. ఆ అక్షరాలు హిమవే. హిమ నాకెప్పుడు రాసింది అనుకుని క్షణం భ్రమపడుతున్నాను అనుకున్నాడు. ఈ ఉత్తరం సావకాశంగా చదువు. నీ హిమ అబద్ధాలు అతిశయోక్తులు రాయటం లేదని నమ్ముతావని నాకు తెలుసు. మన ఇద్దరి మనసుల్లో ఒకరి పట్ల ఒకరికి ఆరాధన అభిమానం పుష్కలంగా ఉండి కూడా మీరు అండి అని గౌరవించుకుంటూ నటిస్తున్నాం. హిమ అనుకున్నాడు. ఆత్రంగా అతని దృష్టి అక్షరాల వెంట పరుగులు పెట్టింది. ఈ నటనకు కారణం నాకు తెలుసు శ్యామ్. నిజం చెప్పటానికి నేను జంకుతున్నాను. నీతి మాలిన దానని నువ్వు జంకుతున్నావు. శ్యామ్, నేను మోస్తున్నది నీ బిడ్డ. నిజం శ్యామ్, నీ బిడ్డే. కనీసం ఒక్క మధుర క్షణమైనా గుర్తురాదా అనుకున్నాను. నువ్వేదో కళ అనుకుంటున్నావు. కాదు శ్యామ్, కలలో సరళ రాలేదు. నువ్వు ఆమె ధ్యానంలో ఉండి నన్నే సరళ అనుకుని ఉంటావు. మన మధురమైన కలయికకు మసిపూసి మాత్రలు మింగే అవకాశం ఉంది. కానీ నీ బిడ్డకు తల్లిని కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. శ్యామ్ శరీరమంతా పులకరించింది. నునువెచ్చని కోర్కే అతని నరాలను బలహీనపరిచినట్లు భ్రమపడ్డాడు. హిమ, అదే ఆ రోజు చెప్పకూడదా? నీకు ఏ కష్టమూ రానివ్వకూడదు. నువ్వు పూర్తిగా సరళను మర్చిపోవాలన్నదే నా ధ్యేయం. అందుకే మనసా వాచా కర్మణ నీకు నన్ను నేను సమర్పించుకున్నాను. నువ్వు స్థిరత్వం పొందాక అన్నీ మర్చిపోయావు. హిమ, లేదు లేదు, నా అస్పష్టమైన అనుభూతులకు స్పష్టమైన అర్థం దొరకలేదు అనుకున్నాడు. మానసిక వ్యధతో నలిగిపోతున్న ఆ రోజులలో తనకు దగ్గరగా వచ్చిన స్వర్గసుఖాలు అందించింది. అదెలా మర్చిపోతాడు? అన్వయించుకోవటంలో పొరపాటు పడ్డాడు. తన భ్రమ అనుకున్నాడు. నీ వంక చూస్తూ చెప్పలేను శ్యామ్, అందుకే ఈ ఉత్తరం రాస్తున్నాను. సగంలోనే ఆగిపోయింది. మధ్యలోనే ఆపి మరో ఉత్తరం ఎందుకు రాసినట్టు? కమల తన కల్పితగాథ చెప్పి ఉంటుంది. అతను ఆ ఉత్తరాన్ని అపురూపంగా హృదయానికి హత్తుకున్నాడు. హిమ త్వరగా లేచి బట్టలు మార్చుకున్నాడు. అక్క, కమలను పంపించి నేను వచ్చే వరకు ఉండండి రమాదేవితో చెప్పి జీపులో కూర్చున్నాడు. భోజనం చేసి వెళ్ళి బాబు. సమయం లేదు. అతను జీపుని స్టార్ట్ చేశాడు. శ్యామ్ అంటూ నానిని ఎత్తుకొని వచ్చిన సుదర్శన్కి దుమ్ము మాత్రమే గొంతులోకి వెళ్ళి ఉక్కిరి బిక్కిరి చేసింది. జీపు కంటే వేగంగా పరిగెడుతోంది శ్యామ్ మనసు. ఒక్కసారి హిమను గాఢంగా హృదయానికి హత్తుకుంటే గాని తన మనసు శాంతించదు. తను మామూలుగా మారలేడు. అతని స్పీడ్ని చూసి అందరూ భయపడ్డారు. తెలతెలబారుతుండగా హైదరాబాద్ చేరుకున్నాడు. జీపు ఆపి దిగాడు. అప్పుడే వరండా కడిగి మెట్ల దగ్గర ముగ్గు పెడుతున్న పనిపిల్ల కళ్ళు వెళ్ళబెట్టి చూసింది. హిమ, నీ లెక్కేమిటన్నట్టు ఆమెను తప్పించుకొని లోపలికి వెళ్ళాడు. 4 మెట్లు ఒక్కసారి ఎక్కి పైకి వెళ్ళాడు. హిమబిందు జవాబు రాలేదు. ఆమె గదిలో కడుగుపెట్టి నలగని పడకను చూసి ఉలిక్కిపడ్డాడు. హిమ లేదా? ఆమె తలవైపు బల్ల మీదున్న తన ఫోటో చూసుకున్నాక ఉద్వేగంతో తన గుండె ఆగిపోతుందేమో అనుకున్నాడు. శ్యాంబాబు. పనిపిల్ల విచారంగా ఉంది. వచ్చి నిల్చుంది. హిమబిందు ఏది? మెటర్నిటీ హోంలో ఉంది బాబు, 3 రోజులుగా. ఆ తరువాత ఆమె చెప్పే విషయం వినిపించుకోలేదు. పరుగులు పెట్టినట్టే చుట్టూ తిరిగి నర్సింగ్ హోంతో కలిసి ఉన్న మెటర్నిటీ వార్డు వైపు పరిగెత్తాడు. అతని కాళ్ళు ఒక్కసారి ఆగిపోయాయి. అతనికి గతంలోని సంఘటన గుర్తుకొచ్చింది. సరళ కోసం వచ్చిన రోజు కూడా శ్వేతసుందరిలా నర్సు ఎదురు వచ్చింది. ఆనాడు ఆమెను దేవదూత అనుకున్నాడు. ఈరోజు ఆమె అతని కళ్ళకి మృత్యుదేవతలా కనిపించింది. ఎవరు కావాలి? ఆమె మాటలు విననట్టే భయంగా వెనక్కి తిరిగాడు శ్యామ్. ఎవరి కోసం? ప్లీజ్ చెప్పమన్నట్టు చూసింది. నో నో, మీరు దూరం వెళ్ళండి. మీరు లేక అని వణికిపోసాగాడు. ప్రాణాలు తీస్తారు అనబోయాడు. ఆదుర్దాగా వచ్చిన సుబ్బమ్మ శ్యామ్ని చూసి కాళ్లకు బ్రేకులు వేసినట్టు ఆగిపోయింది. సుబ్బమ్మ, హిమ చావు బ్రతుకుల మధ్య ఉన్నది బాబు. ఎంత పెద్ద దిక్కువైనా ఇది చెడు అని చెప్పే అధికారం ఎక్కడుంది? నా తల్లి ఈ 9 నెలలుగా కృంగి కృషించి ప్రాణాలకే ముప్పు తెచ్చుకుంది అన్నది నిష్ఠూరంగా. ఇప్పుడు నీ నిష్ఠూరాలు సొదలు వినే ఓపిక తీరిక లేవు సుబ్బమ్మ. హిమకెలా ఉంది? అతని వాలకం చూసి ఒక్క మాట మాట్లాడలేకపోయింది. గంభీరంగా చూశాడు. ఆపరేషన్ థియేటర్లోకి తీసుకువెళ్లారు బాబు. తండ్రి ఉన్నాడు దగ్గరలోనే అన్నది మెల్లగా. అతను వరండా దాటి ఆపరేషన్ థియేటర్లోకి పోబోయాడు. నర్సు అడ్డుకుంది. ఒక్కసారి హిమను చూడాలి డాక్టర్. ఒక్కసారి. ఆవిడ స్థితి ఏం బాగాలేదు మిస్టర్. నో, మీరు మనుషులు కాదు, రాక్షసులు. ఒక్కసారి నా ప్రేమను ఇక్కడే సమాధి చేశాను, మరోసారి చెయ్యలేను. తలుపు నెట్టుకొని లోపలికి పోబోయాడు. మల్లయ్య, నర్స్ అటెండర్ని పిలిచింది. మీరు మల్లయ్యను పిలిచినా ఎల్లయ్యను పిలిచినా నేను వెళ్ళను. నేను హిమను తీసుకుని వెళ్ళిపోతాను. మీ డాక్టర్లంటే నాకేమాత్రం నమ్మకం లేదు అరిచాడు.
సభ్యత సంస్కారాలు మరిచి దూరంగా ప్రార్థన చేస్తూ నిలబడిన ప్రసాద్ శ్యామ్ దగ్గరగా వచ్చాడు. అతని భుజాలు ఆప్యాయంగా నిమిరాడు. ప్రేమైసన్, ఇప్పుడు అంతకంటే ఏం చెయ్యలేము. అతని మాట పూర్తి కాకముందే డాక్టరు బయటికొచ్చాడు. మిస్టర్ శ్యామ్, నాతో రండి. అతన్ని అనుసరించాడు. చుట్టూ మందులు, కత్తులు, యమదూతల్లా నోటికి కూడా గుడ్డలు కట్టుకుని నిల్చున్న డాక్టర్లని, నర్సులని చూసి అదిరిపోయాడు. నో నో అంటూ వెనక్కు తిరిగాడు. బిందు మిమ్మల్ని చూడాలంటోంది. చంద్రశేఖరం గారి కంఠం గంభీరంగా వినిపించింది. అవాక్కైనట్టు, అతని మాటకు ఎదురు చెప్పలేనట్టు అతని వెంట నడిచాడు. గొంతు వరకు తెల్లని గుడ్డ చుట్టబడిన బిందును చూడగానే అతని మతిపోయింది. శ్యామ్, బిందు చేయి చాచింది. ఆ చేతిలో చేయి వేశాడు. అతని కళ్ళు అశ్రుపూరితాలయ్యాయి. టప్పుమని రాలిన కన్నీరు బిందు చేతి మీద పడింది. రాత్రి ఇచ్చిన టెలిగ్రామ్ ఇంత తొందరగా అందిందా? ఏ టెలిగ్రామ్? నాకేం అందలేదు. నువ్వు సగం రాసిన ఉత్తరం చూసి నేనే వచ్చాను. శ్యామ్ ఈ బిడ్డ, నీ బిడ్డ. తెలుసు హిమ, నేనంటే మతిపోయిన వాడిని. నువ్వు ఇదీ సంగతిని చెప్తే కాదంటానా? నాకు దిగులుగా ఉండేది శ్యామ్. నేను పోయి పుట్టిన బిడ్డ బ్రతికితే తల్లి తండ్రి ఉండరని బిడ్డకు ఆశ్రయం. శ్యామ్ ఆమెను మాట్లాడనివ్వలేదు. అక్కడ డాక్టర్లు, నర్సులు ఉన్నారని మర్చిపోయి వంగి ఆమె పెదవులని తన పెదవులతో ఒత్తాడు. హిమ, నా కోసం నువ్వు జీవితం ఇచ్చిన ఈ శ్యామ్ కోసం బ్రతకాలి హిమ. ఒంగిన అతని జుట్టులోకి వేళ్లు పోనిచ్చి ఆప్యాయంగా నిమిరింది. శ్యామ్, ఒక్క మాట ఇవ్వు. చేయి చాచింది. అతను మాట్లాడలేక చెయ్యి ఆమె చేతిలో వేశాడు. డాక్టర్లు మనుషులే, ఆరోగ్యం కోసం పోరాడగలరు, కానీ ఆయుష్ పోయలేరుగా. ఆ సత్యం గుర్తుపెట్టుకోవాలి. సరే అన్నాడు. సరే అంటే కాదు, నేనేమైనా వారి పట్ల నువ్వేర్పరచుకున్న అభిప్రాయాన్ని తుడిచివెయ్యాలి. శ్యామ్ మాట్లాడలేదు. ఆమె వంక చూశాడు దిగులుగా. మాట్లాడు శ్యామ్. సరే అన్నాడు క్రింది పెదవిని పళ్ల మధ్య నొక్కి పెడుతూ. ఇక మీరు వెళ్ళొచ్చు, చంద్రశేఖరం ఆజ్ఞాపించినట్టే అన్నాడు. శ్యామ్ ఆమె పిలుపు విని వెనక్కి తిరిగాడు. అతని చెయ్యి అందుకుని పెదవులకి తాకించుకుంది. శ్యామ్ వంగి ఆమె నుదురు చుంబించాడు. ఆమె చిన్నగా నవ్వింది. అతను చేయి విడిపించుకుని బయటకొచ్చాడు. అతన్ని బయటి వరకు సాగనంపిన చంద్రశేఖరం వెనుదిరిగాడు. శ్యామ్ అతని చేతులు పట్టుకున్నాడు చటుక్కున. డాక్టర్ గారు, మాట పెగిలి రాలేదు. అతని కళ్లల్లో ప్రతిబింబించే ఆవేదన చదవగలిగాడాయన. బీ బోల్డ్ మిస్టర్, బీ బోల్డ్ అని భుజం తట్టి తలుపులు వేసుకున్నాడు. అతను తాపసిలా చేతులు కట్టుకుని చలనం లేనట్టు స్తంభానికి ఆనుకుని నిలబడిపోయాడు. సుబ్బమ్మ ఏడ్పులు కానీ, ప్రసాద్ ఓదార్పులు కానీ మరేవీ అతని చెవులకు సోకలేదు. నిశ్చలంగా నిలబడిపోయాడు. శారదా నివాస్ విద్యుత్ దీపాల కాంతిలో దేదీప్యమానంగా వెలిగిపోతోంది. రంగురంగుల బల్బులు అలంకరింపబడ్డాయి. గార్డెన్లో పార్టీ, ఇంట్లో పాపకు నామకరణోత్సవం. లాయర్ విశ్వనాథ్, డాక్టర్ చంద్రశేఖరం గేట్ దగ్గర నిలబడి ఆహుతులకి స్వాగతం పలుకుతున్నారు. వెనక వంటవాళ్ల దగ్గర చేరిన చెల్లాయమ్మ, సుబ్బమ్మ చిన్న విషయానికి హడావుడి పడిపోతున్నారు. ఈజీ చైర్లో పడుకున్న గోపమ్మ రమాదేవితో కలిసి పనివారికి, బంధుమిత్రుల కోసం, ఆసుపత్రి స్టాఫ్ కోసం తెప్పించిన కొత్త బట్టలు, కొబ్బరికాయలు కాగితం ప్యాకెట్లలో సర్దమని ఆదేశిస్తున్నారు. రబ్బర్ బొమ్మలా ఉన్న పాపను ఓడిలో పడుకోబెట్టుకుని పక్కనే కూర్చొని వచ్చిరాని మాటలతో తన సందేహాలను బయటపెట్టే నానికి జవాబులు చెప్తోంది హిమబిందు. ఆమె మనసు ప్రశాంతంగా, తృప్తిగా, ఆనందంగా ఉంది. శ్యామ్ గదిలో అద్దం ముందు కూర్చుని తలదూవుకుంటున్నాడు. అతనికి ఆ గదిలోని అనుభవాలు, వాటి తాలూకు అనుభూతులు గుర్తుకొచ్చాయి. అతను లేచొస్తుంటే డ్రెస్సింగ్ టేబుల్పై పోస్ట్ చేయని కవరు కనిపించింది. అది తీసుకుని హాల్లోకి వచ్చాడు. నానిని ముద్దు పెట్టుకొని నవ్వుతోంది బిందు. ఏమిటి హిమ, 3 ఏళ్ళు అప్పుడే బేబీని ఎత్తుకుంటాడట అన్నది నవ్వుతూ. ఆమె పక్కన కూర్చుని మందహాసం చేశాడు. నేను బేబీని ఎత్తుకుంటాను, తీసుకోండి అన్నది పాప తల కింద చేయి వేస్తూ. ఇది అన్యాయం హిమ, వాడెత్తుకుంటానంటే ముద్దులు. ఏయ్ ఏమిటా అల్లరి, 2 బిడ్డల తండ్రివి. బైదివే, ఓ అందాల రాశికి మొగుణ్ణి అన్నాడు అల్లరిగా చూస్తూ. అతని చేతులు మాత్రం పోస్ట్ చేయని కవర్ విప్పాయి. అప్రయత్నంగా ఉత్తరం పైకే చదివాడు. ఎవరి అనిల్? ఓ థ్యాంక్ గాడ్. సుబ్బమ్మ మతిమరుపు కొన్నిసార్లు మనకి ఉపకరిస్తుందన్నమాట. అనిల్కి మళ్ళీ ఏం సమాధానం రాయాలా అని ఆలోచిస్తున్నాను అన్నది తేలిగ్గా నిట్టూరుస్తూ. నా ప్రశ్నకు జవాబు కాదు అన్నాడు ఆమె భుజంపై గడ్డమాంచి. నాన్నగారి స్నేహితులు ఎవరో ఊహించలేరా? హిమ ఆమె చెంపకు తన చెంప ఆంచాడు. ఇద్దరూ ఏదో తెలియని అనిర్వచనీయమైన ఆనందంలో ఓ రకమైన సుషుప్తావస్థలోకి జారిపోయారు. కొండంత ఊహించుకున్న సమస్యలు గోరంతగా మారి తేలిపోయాయి. తన జీవితం చిన్న భిన్నమైందనుకున్న బిందు గర్వంగా, తృప్తిగా కూర్చుంది. హిమ మాట్లాడు అన్నాడు ఆమె మెడపై చుంబిస్తూ.
సంతోషంతో మాటలు రావటం లేదు. నేనేదో పొరపాటు చేశాను శ్యామ్. ఏడాది పాటు నరకం అనుభవించాను. పాపం చేసి కాదు హిమ, అది నీలోని మానవత్వం. మనిషి స్వార్థపరుడైనప్పుడు సుఖపడతాడు. పరుల గురించి ఆలోచించే వారికి సంఘర్షణ తప్పదు. దగ్గు వినిపించి దూరం జరిగాడు శ్యామ్. సుదర్శన్ వచ్చాడు. అందరూ వచ్చారు, మీరు కిందికొస్తే పార్టీ ప్రారంభించవచ్చు అన్నాడు. నాన్నగారు రానట్టున్నారన్నయ్య. అవునమ్మా, చూస్తానుండు. అతను వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళారు మీ నాన్నగారు? శ్యామ్ అడిగాడు. మనకి పెళ్లి బట్టలు కొనటానికి. పెళ్ళా? అవును, ఆ తంతు ముగించాలని. నలుగురిలో మాట ఎందుకు పడాలని అన్నారు. విధి కూడా చిత్రమైంది శ్యామ్. నిన్ను నాకిచ్చి ఇంత సంతోషాన్నిచ్చి అమ్మను లాక్కుంది చూడు. ఆమె కళ్ళల్లో నీరు నిలిచింది. ఈరోజు తల్లే ఉంటే ఎంత సంబరపడేది. శ్యామ్ ఆమె ముఖం తన వైపుకు తిప్పుకొని కన్నీరు తుడిచాడు. హిమ, మీ అమ్మ లేదని ఎందుకు అనుకుంటున్నావు? ఇదిగో మన పాప రూపంలో వచ్చిందేమో. శ్యామ్ ఉద్వేగంగా అన్నది. అవును హిమ, మళ్ళీ నీకంట నీరు చూడకూడదు నేను. ఆ శారదాదేవే ఈ పాప రూపంలో వచ్చి నీకు తోడుగా నాకు జ్ఞానోదయం కలిగించింది. వాళ్ళ శక్తి సామర్థ్యాలు ధారపోసి నిన్ను నాకిచ్చిన డాక్టర్లంటే చెయ్యెత్తి మొక్కాలనిపిస్తోంది. శ్యామ్ అతని చెయ్యి చెంపకాంచుకున్నది. తన కోరిక నెరవేరింది. శ్యామ్ మనసులో ఏ భావం కలుగజేయాలని కృషి చేసిందో ఆ భావం కలిగింది. అతను నిజం గ్రహించాడు. శారదాదేవి గారిని నాకిచ్చి దానికి మందు తాగించు. బిందు కళ్ళింత చేసి చూసింది. ఏం, పాప పేరు బాగాలేదా? పాపను అందుకున్నాడు. పాప పేరెందుకు బాగాలేదు, కానీ దానికంటే ముందు పుట్టిన నానికి పేరు లేదు. ఓ అదా, కష్టసుఖాలు సమంగా పంచుకోవాలని సంసార బంధానికి కట్టుజడిసిన వారం. పాప పేరు నేను పెట్టాను, నాని పేరు నువ్వు పెట్టు అన్నాడు. నానిని దగ్గరగా తీసుకుంది. క్షణం ఆలోచించింది. సతీష్ కుమార్. గంభీరంగా నవ్వాడు. నానితో ఆమెను దగ్గరకు తీసుకుని తన తలను ఆమె తల ఆనించుకున్నాడు. అతనికి ఎన్నెన్నో చెప్పాలని ఉంది. మాటలు రావటం లేదు. గొంతుకేదో అడ్డం పడ్డట్టయింది. బహుశా ఆనందం, తృప్తి కాబోలు. ఒక్క నిమిషం అదే పోజ్లో ఉండండి, కదలొద్దు, కెమెరా భుజానికి వేసుకొచ్చిన కుమార్ అన్నాడు. అతను క్లిక్ అనిపించగానే ఇద్దరూ దూరం జరిగారు. అన్నయ్య వచ్చాడు, మీకోసం చూస్తున్నాడు, కుమార్ చెప్పాడు. ఇద్దరు పిల్లల్ని తీసుకొని ఒకరి వెంట ఒకరు బయలుదేరారు. వాళ్ళు అలా మేడ దిగుతుంటే కళ్ళు పెద్దవి చేసి ఆనందంగా చూస్తూ నిలబడిపోయాడు ప్రసాద్. సమాప్తం. బిందుపథం నవల సమాప్తం. మరో మంచి నవలతో మళ్ళీ కలుద్దాం.